ఈ చిన్న పాప ఫాదర్ తన కోసం డైలీ చాలా డిజర్ట్లు తయారు చేసేవాడు. వాటిని చూసి ఆ పాప చాలా హ్యాపీగా తినేది. ఆ పాప తొందరగా టేబుల్పై ఉన్న ప్రతి డిజర్ట్ను తినింది. కానీ ఆ పాపకి ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే తన తండ్రి రోజు వీల్చైర్లో ఎందుకు కూర్చుంటాడు అని తెలుసుకోవాలి అనుకుంది. అందుకే ఆ పాప తన పవర్ని యూజ్ చేసింది. అప్పుడు తన ఫాదర్ కాళ్ళ నుంచి ఒక నల్లటి పొగ పైకి లేవడాన్ని చూసింది. ఆ నల్లటి పొగ తన ఫాదర్కి శాపం తగిలింది అని సూచించింది. కానీ సైన్స్ను నమ్మే అతను తన కూతురు చెప్పిన మాటల్ని నమ్మలేదు. అందుకని అతను ఎక్కువగా పట్టించుకోలేదు. అతను తనని ఆఫీస్కి తీసుకెళ్లమని ఆ పాప బతిమాలింది. వాళ్ళు ఆఫీస్కి చేరుకున్నప్పుడు ఆ పాప అక్కడ అంతా నల్లటి పొగతో ఉండడం గమనించింది. తన తండ్రిని చెడ్డవాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారని ఆ అమ్మాయి గ్రహించింది. అప్పుడు తన ఫాదర్కి ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. అందుకు అతను ఆ పాపని ఆఫీస్లో వదిలి వెళ్ళిపోయాడు. తెలివైన పాప నల్లటి పొగ వస్తున్న ఒక డోర్ని కనుక్కుంది. తను ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక క్రాక్లో తాయెత్తు కనిపించింది. అప్పుడు ఆ పాప ఆ తలుపు వెనుక ఉన్న సందు వెంట వెళ్ళింది. అక్కడ నల్లటి పొగ బదులు గోల్డ్ కలర్ లైటింగ్తో మెరుస్తూ ఉంది. ఆ అమ్మాయి ఆ డోర్ని ఓపెన్ చేయబోతున్నప్పుడు తన ఫాదర్ అక్కడ కనిపించాడు. అక్కడ తన కూతురు సరదాగా తిరుగుతుందని అతను అనుకున్నాడు. కానీ ఆ పాప తను నల్లటి పొగ కారణాన్ని ఇప్పటికే కనుక్కున్నాను అని చెప్పింది. అంతేకాకుండా నీ కాళ్ళని నేను నయం చేయగలను అని చెప్పింది. తన కూతురు వైద్యం చేయగలదు అని అతను నమ్మలేకపోయినా బంగారు కాంతితో మెరుస్తున్న ఆఫీస్కి తన వెనకే వెళ్ళాడు. అప్పుడు ఆ పాప మ్యాజిక్ యూజ్ చేసి తన ఫాదర్ కాళ్ళలోని శక్తిని తిరిగి రప్పించింది. నెక్స్ట్ మినిట్లో 3 ఏళ్లుగా ప్యారలైజ్డ్ అయిన అతను కంగారుగా ఒకటేసారి లేచి నిలబడ్డాడు. ఇది ఆ పాపకి చాలా హ్యాపీ కలిగించింది. అయితే తన తండ్రిని నల్లటి పొగ మళ్ళీ ఆవహించకుండా ఉండడానికి ఆ పాప ముందుగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళు అని అడిగింది. తర్వాత ఆ పాప తన మ్యాజిక్ని యూజ్ చేసి తన తండ్రి కంపెనీ నుంచి పొగని శుద్ధి చేయడానికి ట్రై చేసింది. కానీ ఆ నల్లటి పొగ దాదాపుగా మాయమైపోతున్నప్పుడు దాని వెనుక ఉన్న క్రియేటర్ ఆ పాపను ఆపడానికి అక్కడికి వచ్చాడు.